రాజకీయ నాయకులు ఎవరికి వారు వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళు ఎలా జరిగింది, వీళ్ళ వల్ల ఎలా జరిగింది, ఈ అంశాలన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చగా మారుతున్న నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న పరిణామాలు మా వాళ్ళు ఆ విజువల్స్ అన్నీ కూడా వేస్తారు. ఆ పరిస్థితులు ఏంటంటే, కొంప ముంచిన పోసాని కృష్ణమురళి. ఏంటి పోసాని, ఏం కొంప ముంచాడు? రాజా చాలా యాక్టివ్ కదా, మరి రాజాకి ఈ పరిస్థితి ఎలా వచ్చింది? చాలా తెలివైన పెద్ద రచయిత. ఆయన అంత ఈజీగా ఏమైనా కక్కుతారా అంటే, పోలీస్ ట్రీట్మెంట్కి ఎవరైనా కక్కాల్సిందే. మనం హ్యాపీగా కార్వానీల్లోని విలాసవంతమైన భవనాల్లోని ఎంజాయ్ చేస్తా ఆడతా పాడతా చేసిన జీవితాలు చాలా సంవత్సరాల నుంచి. ఓకే, చిన్నప్పుడు కష్టాలు పడవచ్చు, ఆయన కష్టపడి వచ్చాడు. ఆ తర్వాత అంతా కూడా సుఖాలే కదా, రాజభోగాలే కదా. మరి ఆ రాజభోగాలు జైల్లో దక్కవు. హై డ్రామాలు, సరిగ్గా టైంకి ఏం తింటారో వాళ్ళకి నచ్చింది తినే పరిస్థితి లేదు, వాళ్ళు పెట్టిందే తినాలి. ఫెసిలిటీస్ ఉండవు, ఏసీలు ఉండవు, ఏసీ కార్లు ఉండవు, నచ్చినట్టు నచ్చిన వాళ్ళతో మాట్లాడే పరిస్థితి ఉండదు, అన్నీ బంద్, ఆల్ క్లోజ్. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు? కక్కకి తప్పదు. ఆయన మరి ఎవరి గురించి కక్కారు అంటే, డైరెక్ట్గా పెద్ద తలకాయల మీదే ఆయన ఇడికించేశారట. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సజ్జల భార్గవరెడ్డి గారు. ఎందుకంటే సోషల్ మీడియా ఆయనే మొత్తం అంతా చూశారు కాబట్టి ఆయన మీద కూడా, భార్గవ్ మీద కూడా చాలా విమర్శలు వచ్చినాయి, చాలా అభియోగాలు వచ్చినాయి. సోషల్ మీడియా అంతా ఇలా చేశారు అలా చేశారని చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి డైరెక్ట్గా ఆయనకి ఉచ్చు బిగుస్తుంది అని జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే పోసాని అప్రూవర్గా మాట్లాడాట. ఎందుకయ్యా నువ్వు తిట్టావు? పోలీసులు ప్రశ్నిస్తారు కదా, ఎందుకు తిట్టావు, ఇంత దారుణమైన లాంగ్వేజ్ ఎందుకు వాడావంటే, నాకు స్క్రిప్ట్ వచ్చేదండి, నేను చదివి వినిపించుకోండి అంతే, నా అంతటి నేను ఎప్పుడు అలా మాట్లాడలేదు, ఇలా మాట్లాడితేనే మాకు వాల్యూ ఉండేది అని చెప్పి ఆయన చెప్పినట్లుగా. ఇది నిజమో అబద్ధం అన్నది వాళ్ళిద్దరి మధ్యన జరగాలి. ఎందుకంటే పోలీసులు ఎలాంటి అంశాలన్నా సరే బయటికి తీసుకొస్తారు, అది వాళ్ళు స్టైల్ ఆఫ్ జాబ్. అందులో రాటుతేలు ఉంటారు, వాళ్ళు కరుడు కట్టిన వాళ్ళనే మొత్తం కక్కిస్తారు. అలాంటిది ఒక రచయిత, ఒక నటులు ఏముంది, ఇంకా ఆయన దాయడానికి ఏముంటుంది? ఆయన ఆల్రెడీ హ్యాండ్సప్ అయిపోయాడు, ఎప్పుడో చెప్పేసాడు నేను రాజకీయాలని దూరం ఇదే అని. ఈ టైంలో పోసాన్ లాంటి వాళ్ళు ఆ నిమిషంలో ఆగ్రహంగా ఉంటారు, కానీ కొన్ని అంశాల్లో మళ్ళీ మామూలు ట్రాక్ వచ్చేస్తారు, సామాన్యమైన వ్యక్తి కింద వచ్చేస్తాడు. ఆయన చిన్నప్పటి నుంచి ఏం గోల్డ్ స్పూన్తో పుట్టిన వ్యక్తి ఏం కాదు కదా. సో ఇలాంటి సమయంలో పోసాని లాంటి వాళ్ళు చాలామంది, వంశీ కూడా మొత్తం కక్కిసాడు. అంటే ఎవరు మాట్లాడినా తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వస్తుంది అంటే అక్కడ ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అయితే పంపించరు, ఆయన ఇలాంటి వాటిలో దూరతారని అయితే అనుకోరు. సరే, వీళ్ళని ఎందుకు అలా చేయొద్దు అని మందలించారో లేదో మరి డైరెక్ట్గా చెప్పిన సందర్భాలు అయితే లేవు. ఏ విషయానికి ఆ విషయాన్ని మనం చర్చించుకోవాలి. ఎప్పుడు కూడా చెప్పినట్లుగా ఎక్కడ వినిపించలేదు. నిజంగా ఒక్కరికన్నా చెప్తే రెండోవాడు తప్పు చేయడు. కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఏం జరుగుతుంది? ఏదైనా చిన్నది కానీ బయటకు వచ్చింది, తప్పు చేసింది అంటే డైరెక్ట్గా క్షమాపణ చెప్పమంటున్నారు, లేకపోతే తొక్క తీస్తామంటున్నారు. క్షమాపణ అన్నా చెప్పాలి, తోలు తీస్తాం, బయటికి తోసేస్తామని చెప్తున్నారు. మరి ఇలాంటి సమయంలో, ఇలాంటి పరిస్థితుల్లో గతంలో వైఎస్ఆర్సీపీ ఎందుకు ఆ రకంగా చెప్పలేకపోయింది, ఎందుకు వాళ్ళని కంట్రోల్లో పెట్టలేకపోయింది? జగన్మోహన్ రెడ్డి గారిని పక్కతో పట్టించారు, రాంగ్ ట్రాక్లో పెట్టారు. అది ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు? సజ్జల గారు కూడా యాజ్ ఏ సీనియర్ జర్నలిస్టు, ఆయన చాలామంది రాజకీయాలు, ఎంతోమంది రాజకీయ దురంధులందరినీ కూడా ఫేస్ చేసి వచ్చిన ఆయనకి ఒకరికి స్క్రిప్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది అన్నది ఒక వాదన. అది కూడా కరెక్ట్ అవ్వచ్చేమో. సరే, కొంతమంది అత్యుత్సాహంతో స్క్రిప్ట్ ఏముందండి, ఈరోజు బూతులు తిట్టడానికి ఏమన్నా యూనివర్సిటీకి వెళ్ళి నేర్చుకోవాలా ఏంటి? నోటుకు వచ్చింది మాట్లాడడానికి, బరి తెగించడానికి ఎక్కడ పాఠాలు నేర్చుకోని అవసరం లేదు, ఏ యూనివర్సిటీలోని పట్టాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ దురద అలా చేస్తుంటుంది కొంతమందిని. ఇన్ని కోట్ల మంది జనాభాలో కొంతమంది ఎందుకు మాట్లాడతారు? అందరూ మాట్లాడరు కదా. అంటే వీళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన స్కూల్ ఉన్నదని కాదు, ఒక్కొక్కరు పైత్యం అలా ఉంటుంది.
ఆ పైత్యమే ఈరోజు కొంప ముంచింది. సరే వాళ్ళని ముంచిందో వాళ్ళని ముంచలేదో అంశం, మిగతా వాళ్ళ పేర్లు కూడా చెప్తావా చెప్పవా అని కూడా బాధ ఉండొచ్చేమో. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అది ఎటు నుంచి ఎటన్నా వెళ్తుంది. ఎవరికి ఎవరి మీద కోపాలు ఉన్నాయో, ఎవరికి ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు ఉన్నాయో, లేకపోతే తప్పు చేసిన వాళ్ళని ఎందుకు వదలాలి అనుకుని ముందుకు సాగుతున్నారో ఏది చెప్పలేము. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇన్సైడ్ జరిగేవి. బహిరంగంగా మనం ఇప్పుడు మాట్లాడాం, బహిరంగంగా పోసాని తిట్టాడు, ఆ వీడియోయే కావాలి. ఆయన వెనకాతలు ఎవరు స్క్రిప్ట్ పంపించారు, నిజంగా స్క్రిప్ట్ పంపిస్తేనే ఆయన చదివాడా, లేకపోతే ఈయనకి బూతులు రావా, ఒక రచయితకి బూతులు రాకుండా ఉంటాయా, నిజంగా స్క్రిప్ట్ పంపిస్తే అంత దారుణంగా ఎవరైనా పంపిస్తారా, ఎవరికి తెలుసు, ఎవరని చెప్పలేము. కానీ ఒక నిందితుడిగా ఉన్న వ్యక్తి అప్రూవర్గా నేను మారిపోయాను, నాకు వీళ్ళ వల్ల వస్తున్నదని దాని మీద కేసు అవుతుంది. ఎందుకు ఈ అంశం వస్తున్నదంటే ఇప్పుడు పోసాని కృష్ణమురళి అప్రూవర్గా మాడిపోవడమే కాకుండా వైసీపీ ఇన్సైడ్ మొత్తం గుట్టంతా ఆయన విప్పారు. ఇదిగో నాకు ఇన్ని లక్షలు ఇచ్చారు. ఆయన ప్రతి మంత్ అఫీషియల్గా ఆయనకి బాగా మనీ ట్రాన్స్ఫర్ అయ్యేదట. ఓవరాల్గా చూసుకుంటే నెలకింతని ఉన్నది, 3.5 లక్షల నుంచి 4 లక్షలు. అది అఫీషియల్. అనఫీషియల్గా కూడా ఆయన్ని యూజ్ చేసుకున్నారు, భారీగానే అప్పచెప్పారు. ఎందుకంటే ఏదో లబ్ధి లేకపోతే అకారణంగా ఎవరన్నా తిడతారా? ఏదో కోపం లేకపోతే అకారణంగా ఎవరన్నా కొడతారా? ఏవో కక్ష సాధింపు చర్యలు ఆవేశపరంగా ఏదైనా అంశాలు లేకపోతే ఒకరినొకరు హత్యలు చేసుకుంటే పరిస్థితి ఉంటుందా? ఏవోటి ఉంటాయి, ఆస్తి గొడవలు, అక్రమ సంబంధాలు, లేకపోతే గిట్టని తత్వం, లేకపోతే మద్యం మత్తులో, ఇలాంటివి ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. ఏ రీజను లేకుండా అకారణంగా ఒక మనిషి ఎందుకు తిడతారు? అందులోనూ ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ అండి ఇది. తిట్టడం ఎవరో వేరే అంశంలో రాజకీయ పరంగా కాదు, ఆయన రాజకీయ నాయకుడిగా అంత సక్సెస్ఫుల్ కాదు. ఆయన చరిత్ర అంతా, ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా సినిమాలు, రచయిత, నటులు, ఏదో సినిమాలు కూడా తీసినట్టున్నాడు, లేదా నిర్మాత, లేకపోతే దర్శకుడు. అలాంటి వ్యక్తి చిరంజీవి గారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని మాట్లాడే అంత ధైర్యం ఎందుకు ఉంటుందండి? ఏదో ఇందులో వెనక ప్రోద్బలం లేకుండా. సింపుల్ లాజిక్ అది, సింపుల్, వెరీ సింపుల్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీతో పెట్టుకోవడానికి ఎవరూ సాహసించరు, ఇది నిజం. ఎందుకంటే ఆ లెవెల్లో ఉన్నారు వాళ్ళు, ఆ రేంజ్లో ఉన్నారు వాళ్ళు, ఆ శిఖరాగ్రంలో ఉన్నారు వాళ్ళు. శిఖరాగ్రాన్ని టచ్ చేయాలంటే అంత ఈజీ కాదు, ఎంతో గట్స్ ఉండాలి. ఎందుకంటే సినీ కెరీర్ నాశనం అయిపోద్ది. చిరంజీవి గారిని ఎవరన్నా అన్నారంటే కొంతమందిని బ్యాన్ చేస్తారు కూడా, అవసరమైతే చేస్తారు. ఎందుకంటే ఆ కుటుంబం కావాలి ఇండస్ట్రీకి. ఎందుకు కావాలి అంటే వాళ్ళు ఉన్న టాలెంట్ అలాంటిది. వాళ్ళ కుటుంబం అవనివ్వండి, లేకపోతే అరవింద్ గారు ఫ్యామిలీ అవనండి, ఎవరున్నారండి ఇండస్ట్రీలో? అందరూ ఒక పక్క అయితే వీళ్ళు మొత్తం అందరూ కూడా ఒక వృక్షంలో ఉన్నారు, అక్కడక్కడ ఉన్నారు మిగతా వాళ్ళందరూని. సరే వాళ్ళందరూ నటులు కాదని కాదు, వాళ్ళకి డిమాండ్ లేదని కాదు, బ్రహ్మాండమైన డిమాండ్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్కి మంచి డిమాండ్ ఉంది, ప్రభాస్కి మంచి డిమాండ్ ఉంది, మహేష్ బాబు గారికి మంచి డిమాండ్ ఉంది, యువ యంగ్స్టర్స్ చూసుకుంటే. కానీ వీళ్ళింట్లోనే డిమాండ్ ఉన్న వాళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, బన్నీ ఉన్నారు, రామ్ చరణ్ ఉన్నారు, సాయి ధరమ్ తేజ వాళ్ళ తమ్ముడు, ఓకే చిన్న చితక ఏమైనప్పటికీ కూడా. మరి నాగార్జున గారి ఫ్యామిలీలో చూస్తే ఎవరున్నారు? చైతు ఒకరు ఉన్నారు, అఖిల్ ఇంకా సక్సెస్ పాపం అతనికి వరించలేదు, మహేష్ బాబు గారు ఆయనతో రేంజు, జూనియర్ ఎన్టీఆర్ ఒక రేంజు, బాలకృష్ణ గారు ఆయనకు వారసత్వం లేదు. సో అందరూ ఒకవైపు అయితే వీళ్ళ ఫ్యామిలీ అంతా ఒకవైపు ఉంది. మరి అలాంటి వాళ్ళతో పెట్టుకుంటే ఇండస్ట్రీ ఎవరిని కోరుకుంటుందండి? మెగా ఫ్యామిలీనే కోరుకుంటుంది. సైడ్ యాక్టర్లనో లేకపోతే పాత రచయితలనో తీసుకురారు, న్యూ బ్లడ్ వచ్చేసింది ఇప్పుడు. అందుకని పోసాని కృష్ణమురళి డిసైడ్ అయిపోయాడు, సినిమాలతో ఇంక మనకు వర్కౌట్ అవ్వదు, రాజకీయ పరంగానే అవ్వాలి అంటే ప్రజారాజ్యం పార్టీలో ఆయన పోటీ చేసాడండి. చిరంజీవి గారితో ట్రావెల్ చేసిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు బాగా తెలిసిన వ్యక్తి. విభేదాలు ఉంటే లేకపోతే నచ్చకపోతే మాట్లాడడం మానేయొచ్చు, ఫోన్ చేయడం మానేయొచ్చు.